మరి ఏదైనా ఒక బలమైన కారణాలు ఉంటాయి. ఒక అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే, అణచివేతకు వెళితే, పక్షపాతం చూపిస్తే, విపరీతంగా దోపిడీ జరిగితే వాటికి వ్యతిరేకంగానే పోరాటం వస్తాయి, వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయి. ఉద్యమకారులు ఎక్కడైనా కానీ ఇప్పుడు జరుగుతున్న కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఉద్యమాలు చేస్తారు, మున్సిపల్ కార్మికులు ఉద్యమాలు చేస్తారు, అడ్వకేట్స్ మీద దాడులు జరిగితే వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, లేదా ప్రెస్ వాళ్ళ మీద దాడులు జరిగితే ప్రెస్ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఎక్కడైనా కానీ ఉద్యమాల్లో ఏంటంటే అన్యాయ అక్రమాలు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ ఫిక్చర్స్ ఉద్యమం చేస్తా ఉన్నారు, జిఎస్ఎస్లో కార్మికులకు జీతాలు, గ్రామీణ ప్రాంతంలో మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, అంటే పరిశుభ్రంగా చేసేటటువంటి వాళ్ళు ఆరు జీతాలు చాలా మంది. మరి అభ్యర్థమైన వర్గాలు ప్రజల ఉద్యమాలు ఇస్తారు, 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, సర్వీస్ పెన్షన్ రాదు, ఏది రాదు, ఏది రాదు. అంటే అన్యాయం ఎక్కడ జరుగుతున్నారో అన్యాయం ఉద్యమాలు వస్తాయి ఎక్కడ కానీ అనేటువంటి విషయం ప్రస్తుతం గుర్తుపెట్టుకున్నాం. ఇక కేసు ఎవరు పెడతాము అంటే ఉద్యమాన్ని ఎవరైతే అంచేయాలనుకుంటున్నారో వాడు కేసు పెట్టాడు. ఎటువంటి కేసులు పెట్టాడు? ఒకప్పుడు స్వాతంత్రం లాఠీ తీసుకొని పోలే, ఇవాళ సంస్కారం ఏది స్వాతంత్రం హక్కుని లోకంలో కష్టం రాష్ట్రం ఆయన చేసి 6 సంవత్సరాలు తెలిసిన అక్కడ జరిగినటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు చాలా చోట్ల చొక్కాలను తిప్పేసి కొడతా పడుకుంటూ దెబ్బలు ఎదుర్కొంటూ దెబ్బలు రాజకీయంలో ఉంటే అటువంటి వాళ్ళు కూడా చేస్తారు. విపరీతంగా విపక్షంగా వివక్షను చూపించి దళితులను ఊరువేయించి చిరుడు నీళ్ళు తాగకుండా బాగా నీళ్ళు తాగకుండా మర్యాదలు రాకుండా ఒక బానిస మాదిరిగా ఒక కుక్కల మాదిరిగా జరుగుల మాదిరిగా చూస్తే దళిత ఉద్యమానికి భారతదేశం వాళ్ళ కేసులు కలిసి వేసేటటువంటి కేసు నేరుగా జరిగినటువంటి సంఘటన చూసుకుంటే అక్కడ ఇసుక మాఫియా వ్యతిరేకంగా అక్కడ దళితులు చూస్తే వాళ్ళ కేసులు కట్టేసి టార్చర్ చేసి వాళ్ళని చేసేటటువంటి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యమాలు అన్యాయం వ్యతిరేకంగా వస్తాయి, అక్రమాలకు వ్యతిరేకంగా వస్తాయి, రాజకీయ పక్షాలతో కేసులు పెడతాము. ఇంత రేవంత్ గారితో ముఖ్యమంత్రి గారితో రాష్ట్రంలో అనేక మంది నాయకులతో ఉద్యమాలు అనుభవాలు ఈ విధంగా చేస్తాయి ఆలోచించుకోండి. వాళ్ళని కూడా చేసేది అధికారులు కేటీఆర్ చేసే అధికారులు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుంది. మరి ఆ కేసు న్యాయమా? మరి ఆ కేసు పెట్టాలి కదా, కోదండరాం గారికి కూడా చేసేది, కోదండరాం గారికి కూడా చేసేది. మరి ఆ కేసు పెట్టాలి కదా, చెయ్యద్దా? మరి ఎవరికి ఇందులో మరి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ డీజీపీ గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు నిర్ణయం చేయాల్సింది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద వదిలిపెడితే వారు ఉద్యమాలను రిప్లై చేసుకోవడానికి మానసికంగా సంసిద్ధంగా ఉండరు. మీరు రాజకీయ నాయకులు మీ అనుభవం చెప్పండి. వల్ల మీ మీద జరిగినటువంటి కేసులో అన్యాయంగా కేసులు పెట్టారా పెట్టలేదా? ఈ ఒక్క విషయాన్ని ఆలోచిస్తే అంటే ఉద్యోగాలు 2 రకాల నాయకులు ఆ విషయం చెప్పాలి. ఉద్యోగాల పేరు చెప్పుకొని ఉద్యోగాల అలాగే కావెట్టి వీటి ఎక్కి ప్రయత్నించి కూర్చోగలుగుతారు. అంటే ఉద్యోగాల పేరు చెప్పడం రాగలుగుతారు. ఉద్యోగాల పేరు బ్లాక్ మార్కెటింగ్ చేసేసి కళలు సంపాదించగలుగుతారు. భారతదేశంలో ఫిక్స్డ్ జరిగింది 1969 కూడా ఉద్యోగాలు రిటైర్ చేస్తుంటే గవర్నమెంట్ ప్రశ్నించారు. ఉద్యోగాలు రిటైర్ చేస్తుంటే సెంట్రల్ మినిస్ట్రీలో సీటించారు. పేరు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ చేసే మరి
పురోగమించి తెలంగాణ ఉద్యమాలు జరిగినాయో మరి నిజంగా ఉద్యమాలు చేసేటువంటి మన ఎవరు మన ఇందాక సోదరాలు చెప్పినట్టు కేశవరావు గారు కావచ్చు, కొండ లక్ష్మణ బాబు కావచ్చు, టైగర్ నరేంద్ర కావచ్చు, విజయశాంతి గారి కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారి వారు, ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు, ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చేస్తున్నారు. ఉస్మానియా విద్యార్థి పోరాటంలో కానీ ఒక ఉచితమైనటువంటి దశకు వచ్చినప్పుడు శ్రీకాంతాచార్య ఆత్మహత్య చేసుకున్నారు, 50 గంటల ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో మంది కేసు జరిగింది, హుస్నాబాద్ జైలు ఉండిపోయింది, అలాగే ఎంతో మంది జరిగింది. మరి అవన్నీ మీకు పేరు తెలుసు కదా, వేరే ఉద్యమాల పాల్గొన్నారు. అంటే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ అడిగి ఒక దృష్టి ఆదేశంలో చెప్పేసారు. ఇలా రాలేదు మన పృథ్వీరాజు గారు, మన నాన్న సత్యనారాయణ గారు ఒకప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వారు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమాలు ఎంతో పనిచేస్తారు. ఆ లిస్టులో ఎన్ని తప్పులు ఉన్నాయో పృథ్వీరాజు గారిని చూపించాడు. ఒకే 3 సార్లు రావడం, ఒకే 4 సార్లు రావడం. ఇందులో అంటే ఉద్యమకారుల లిస్టు కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా తయారు చేయలేదు అని చాలా స్పష్టంగా చేస్తున్నారు. అందుకే మీకు చెప్తున్నారంటే ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే ఉద్యమకారులు నిజంగా ఉద్యమాలు ఉన్నారో, ఎవరికైతే పోలీస్ కేసు అయ్యాయో అలాంటి వాళ్ళని పెట్టి ఆ టైంలో పత్రికలలో పనిచేసే వాళ్ళని అనుభవం వాళ్ళని అడ్వకేట్ అని అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ప్రతి జిల్లాలో ఏమైనా చేసి ఒక మంచి లిస్టు సరైన లిస్టు తయారు చేయండి. ఇలాంటి పొరపాటు లేకుండా లిస్టు తయారు చేయండి. పోలీస్ రికార్డ్స్ అనుకూలంగా లిస్టు తయారు చేయండి. ఆ లిస్టు తయారు చేసి దాని ప్రకారంగా ఉద్యోగపరమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకు పురస్కారాలు కానీ లేదా ఈ ఆదాయమైనటువంటి వాళ్ళకు పెన్షన్స్ కానీ వర్షమైనటువంటి వాళ్ళకు మెడికల్ కార్డు కానీ హెల్త్ కార్డ్స్ కానీ అలాంటి ఇచ్చే వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే మీకు మరొక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా కళాకారులు కూడా చాలా గొప్ప పాట పడించాలి తెలంగాణ. అంటే మళ్ళా కొంతమంది కళాకారులకు కేసీఆర్ గారు కొన్ని పదవులు ఇచ్చేటటువంటి హాస్పిటల్ చాలా మంది కళాకారులు ప్రెస్ లో పనిచేసేటువంటి వాళ్ళ ఈ మధ్య ప్రెస్ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి రమేష్ గారు అయిందని కోర్టు కేసు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఎప్పుడైతే ఇలాంటి సమస్యను పరిష్కారం చేస్తారో ఇంకొక విషయం చెప్తున్నారు. సబ్జెక్ట్ కాకుండా కూడా మన నైపుణ్య జిల్లాలో యూట్యూబ్ వాళ్ళు పోతే అక్కడ కొంతమంది రాజకీయ కార్యకర్తల వల్ల దాడులు చేయడానికి పరిస్థితులు చూస్తాం. ఒకటే విద్యార్థి వ్యతిరేకత, అసంతృప్తి లేదా వ్యతిరేక వార్తలు ఇది రావడం అనేటటువంటి ప్రభుత్వానికి ఎంతో మంచిదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ లోపం మీ యొక్క నిజమైన వ్యక్తులే మీ యొక్క లోపం గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ గవర్నమెంట్ లో జరిగేటటువంటి డిఫెక్ట్స్ తెలిస్తే సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దానిలో అవకాశం ఇవ్వకపోతే బంగ్లాదేశ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ జరిగింది, అపోజిషన్ పార్టీ ఇక్కడ లక్షగా పోటీ చేయలేదు కూడా అయ్యే గెలిచినటువంటి హసీనా అపోజిషన్ పార్టీ రద్దు చేసింది. ఇక్కడ మోడీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ బంగ్లాదేశ్ జరిగిందో గుర్తించా ఎప్పటికైనా కానీ ప్రశాంతంగా గట్టిగా అవుతుందంటే పరిగెత్తిపోతుంది. తెలిసిందా ఇంపార్టెంట్ ఉంటుంది. మన అదే విషయాలు కూడా గుర్తుపెట్టుకొని అనుభవం నేర్చుకొని చెప్తాము. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మరొకసారి చెప్తున్నారు, త్యాగాలు లేకుండా పోరాటం లేకుండా ఏ ఉద్యోగం కూడా జరగదు. నిజాయితీ పనులు జిల్లాలో
విద్యార్థులు నాణ్యత చదివారు, ఆస్తులు చదివారు, మరి ఉద్యోగాలు చదివారు. కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టారు, కొంతమంది ఉద్యోగాలు